హాయ్ ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. ఏంటి వింధ్య వచ్చేసింది, సింగిల్గా వచ్చేసింది అని అనుకుంటున్నారా? కాదండి, ఇవాళ నాతో పాటు ఇంకొకడున్నాడు. ఎవరా ఇంకొకడు అనుకుంటున్నారా? ఈయన గురించి చెప్పాలంటే ఈయన ఎంచుకునే కథల్లో కొత్తదనం ఉంటుంది. చూస్ చేసుకునే ప్రతి క్యారెక్టర్కి పర్ఫెక్షన్ ఉంటుంది. శివపుత్రుడితో తెలుగు ప్రజలందరినీ అలరించి అపరిచితుడుగా మన మనసుల్ని దోచేసుకుని ఐ మూవీతో నాలాంటి అమ్మాయిలందరినీ ఫ్లాట్ చేసేసిన చియాన్ విక్రమ్. V for variety, V for versatility, V for Vikram. మరి ఈ ఇంకొకటితో పాటు ఈ మూవీ ప్రొడ్యూసర్ నీలం కృష్ణారెడ్డి గారు కూడా మనతో పాటు ఉన్నారు. ఇక ఆలస్యం చేయకుండా ఇంకొకడు మూవీ విశేషాలు ఏంటో తెలుసుకుందామా? హౌ ఆర్ యు? ఐ యామ్ గుడ్. ఓ మై గాడ్, అండ్ వెల్కమ్ కృష్ణారెడ్డి గారు ఇవాళ ఈ కార్యక్రమానికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో విక్రమ్ గారు చెప్పండి, హౌ ఆర్ యు? కుడ్ బి బెటర్, వెరీ హ్యాపీ, చాలా హ్యాపీగా ఉన్నాను. ఎప్పుడు నాకు ఆంధ్రాకి వస్తే నాకు నా తెలుగు ట్రై చేయాలి, మళ్ళీ ఐ లవ్ టు టేక్ ఇట్ అవుట్ అండ్ రబ్ ఇట్ అండ్ పాలిష్ ఇట్ అండ్ స్టార్ట్. సో ఇప్పుడు మళ్ళీ వచ్చింది కరెక్ట్గా ఇంటర్వ్యూస్ ఫినిష్ అయిన సేపు కరెక్ట్గా ఇప్పుడు తెలుగు ఇంకా బాగా వచ్చింది. ఇప్పుడు ఓకే, తెలుగుకి ఒక పాలిష్ చేస్తూ మాట్లాడుతూ అలా తెలుగులోకి వచ్చేస్తారు అనమాట. కంప్లీట్లీ చేంజ్ అయిపోతారు విక్రమ్ గారు. అండ్ కృష్ణారెడ్డి గారు ఎలా ఉన్నారండి? బాగున్నాను. వెరీ నైస్. సో ఫైనల్ గా విక్రమ్ గారితో ఒక మూవీ లాంచ్ చేసేస్తున్నారు. సో హౌ యూ ఫీలింగ్? ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? చాలా ఆనందంగా ఉందండి. విక్రమ్ లాంటి గారి స్టార్తో పిక్చర్ నేను తెలుగుకి చేయడం చాలా గర్వకారణంగా ఉంది. దీనికి సహకరించిన విక్రమ్ గారికి నా ధన్యవాదాలు. వెరీ వెరీ కైండ్ హార్టెడ్, వెరీ సాఫ్ట్ పర్సన్, సాఫ్ట్ స్పోకెన్ పర్సన్. నాకు అసలు నా ఫ్యామిలీ అప్పుడప్పుడు తిరుపతికి వెళ్తున్నారు, అండ్ దిస్ టైమ్ they went there and they didn't know he was coming. I didn't know. They said there was this person who was like so sweet. He helped us so much. We had the best darshan. We always had the best darshan. But she's saying, ippudu varaku ilanti darshan doragaledu. Alanti tarvata chepparu. He's your producer, Krishna Reddy garu. He had come and he was so sweet. Sudden ga naaku kuda I wanted like the prasadam and aipoindi, and it was very nice. He went back into the crowd and Mali like so much. That's such a sweet. He needn't do it. Like he's so sweet and he's so sweet. That's why he got laddus for you. Laddus, yeah. But yes, ఇవాళ నా క్వశ్చన్స్ కాకుండా నిజంగా చెప్తున్నాను, ఆడియన్స్ క్వశ్చన్స్ తీసుకొచ్చాను. Okay, okay. సో ఐ డోంట్ వాంట్ టు బోర్ యూ. యాక్చువల్లీ ఆడియన్స్ ఏమనుకుంటున్నారు సినిమా గురించి, వాళ్ళకి ఏమైనా క్లారిఫికేషన్స్ కావాలా, దాని గురించి మాట్లాడుకుందాం. Super. సో ఇంకొకడు మూవీ అనగానే ఫస్ట్ క్వశ్చన్ వాట్ ఆడియన్స్ ఆర్ థింకింగ్ ఇస్, ఏ జానర్ మూవీ అవుతుంది ఇది అని చెప్పేసి. ఇస్ దట్ ఎ సైన్స్ ఫిక్షన్, science fiction, romantic, comic, chase, thriller with songs and fights and father mother sentiment, sister brother sentiment, brother mother sentiment, family relations, అన్ని sentiments. It's a science fiction thriller. Okay. Romance undi, and it's a very interesting play. Idi koncham Anand is one film only, second film, and very youngish in his outlook. He's a young guy, and so a team kuda chala young team. So whether it's art director, whether it's the editor, and Jayaraj music, and we have a very interesting team. Yes. So we have something which is really good, and I think the hero in this movie is definitely the story. So it's a science fiction and it's a very interesting play. నాకు యాక్చువల్గా టీజర్ చూసినప్పుడు ఐ మూవీ తర్వాత నేను అనుకున్నాను ఇంకా విక్రమ్ గారు అయిపోయింది, దిస్ ఇస్ ద లాస్ట్ మూవీ, ఆయన కనిపిస్తారు మళ్ళీ కనిపించరు ఏమో అని అనుకున్నాను. బట్ మళ్ళీ ఈ మూవీ వచ్చేసరికి ఆ పోనీ ఏంటి, ఆ స్టార్టింగ్ ఉంటుంది కదా, ఆ స్టైలింగ్ అంతా ఎవరు చేశారు మీకు విక్రమ్ గారు? నేను చేసాను. ఐ వాజ్ జస్ట్ లైక్ గోయింగ్ త్రూ, బికాస్ ఆ లుక్ లో ఏం ఉందో. And Anand and I we're always on the same page. Most of the time we almost think like we're on the same. ఆయన ఏదైనా చెప్పముందే నాకు కూడా ఓకే అలా ఇలా ఉంటుంది బెటర్, నేను చెప్పముందే ఆయన సార్ నేను కూడా ఆలోచించాను. we've always been doing that. Maybe both of us 17, so it could be that, but I don't know. So స్టైలింగ్ లో చాలా రిస్క్ తీసాను. నార్మలీ there are certain factors కదా ఒక పిక్చర్ లో. ఇలాంటి ఇక్కడ మాత్రం గడ్డం వద్దండి, గడ్డం అంటే ఫుల్గా రావాలి, హెయిర్ కట్ అంటే నీట్గా ఉండాలి, ఆర్ యూనో క్యారెక్టర్ అంటే కొంచెం
డిఫరెంట్గా ఏదైనా ఒక చిన్న గడ్డ ఇక్కడ మాత్రం లేకపోతే యూనో సంథింగ్ మేబీ హ్యావ్ అన్ రెడ్ బాల్ ఇయర్ ఒక ఫుల్ సీన్ హీ వాంట్స్ టు థింక్ బియాండ్ అవుట్ ఆఫ్ ద బాక్స్. అండ్ నేను ఎప్పుడూ అలాగే సమ్టైమ్స్ ఐ థింక్ ఓకే ఇలాంటివి వేస్తే కాదు అది వద్దు కొంచెం మంచి సూట్స్ అలాంటి డైరెక్టర్ డిఫరెంట్ లుక్స్ బట్ హీఈస్ లైక్ ఇప్పుడు నేను లవ్ క్యారెక్టర్కి జాకెట్ బ్లేజర్ విత్ లెదర్ టై షార్ట్స్ వేసి వైట్ షార్ట్స్ అండ్ అయ్యో సెక్సీ లెట్స్ డూ ఇట్. సో హీఈస్ విల్లింగ్ టు ఎక్స్పెరిమెంట్ ఆల్సో. సో దట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్. ఇది దీంట్లో మాత్రం కాదు డైలాగ్స్లో కూడా డైలాగ్స్లో చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. ఆయన డైలాగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బట్ సమ్టైమ్స్ యూ ఫీల్ ఆనంద్ ఐ ఫీల్ ఈ క్యారెక్టర్ అది చెప్పదు ఇట్స్ కొంచెం స్ట్రాంగ్గా ఉంది కదా లేకపోతే ఇలాంటివి చెప్పకూడదు లేకపోతే మాట్లాడడం ఎక్కువగా ఉంది ఇంకా కొంచెం హీఈస్ ఇమీడియట్లీ విల్లింగ్ టు యూనో మెటమార్ఫోస్ డూ సంథింగ్ ఎల్స్. అండ్ అదే ఈవెన్ కాస్ట్యూమ్ ఎవ్రీథింగ్ వీ హ్యాడ్ అ ఫ్రీ హ్యాండ్ అండ్ హీ వాజ్ వెరీ ఎంకరేజింగ్. పర్ఫార్మెన్స్ కూడా వచ్చి ఇలా చేయండి ఈ డైలాగ్స్ ఇలా చెప్పి సమ్టైమ్స్ యూ హ్యావ్ డైరెక్టర్స్ విల్ పర్ఫార్మ్ ఫర్ యూ అండ్ షో కానీ హీ విల్ జస్ట్ గివ్ ద డైలాగ్స్ అండ్ సే దిస్ ఇస్ ద థింగ్ దిస్ వాట్ హ్యాపెన్ అండ్ దెన్ వీ టేక్ ఇట్ ఫ్రమ్ దర్. అండ్ టీమ్ కూడా చూస్తే నయనతార నిత్య మేనన్ నలుగురు లోపల ఈ స్టోరీ జరుగుతుంది. సో వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫ్రీడమ్ టు ఎక్స్పెరిమెంట్ అండ్ పర్ఫార్మ్ బోత్ స్ట్రాంగ్ హీరోయిన్ క్యారెక్టర్స్. ఇట్స్ లైక్ ఉమెన్ ఓరియంటెడ్ స్క్రిప్ట్ ఇట్స్ లైక్ దట్ దే ఆర్ ఆల్సో హీరోస్ అలాంటి ఇట్స్ గోట్ వెరీ ఎవరికి తక్కువ ఎక్కువ లేకుండా ఎవ్రీబడి హాస్ దేర్ ఇంపార్టెన్స్ ఇన్ ది రోల్స్ అంటారు. ఓకే. అండ్ అనదర్ థింగ్ ఇస్ చూసిన తర్వాత అవును నయనతార ఇది ఖచ్చితంగా నయనతారవే బెటరు వేరే హీరోయిన్ తప్ప నయనతార ఇస్ బెటర్ లేకపోతే నిత్య మేనన్ కూడా ఈ రోల్కి కరెక్ట్గా సెలెక్ట్ చేశారు అని అనిపిస్తుంది. డెఫినెట్లీ ఆ సాటిస్ఫాక్షన్ తో మేమైతే బయటకు వస్తాం. ఓకే. అయితే కృష్ణారెడ్డి గారు మీ గురించి మాట్లాడాల్సి వస్తే మీరు డిస్ట్రిబ్యూషన్ లో చాలా కాలంగా ఉన్నారు. యాక్చువల్గా మూవీ డిస్ట్రిబ్యూషన్ కొంతకాలం నుంచి ఉన్నారు. సో మరి ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక మూవీ తీసుకోవాలి ఇలా చేయాలి అని ఎందుకు అనిపించింది మీకు? అండ్ దట్ విక్రమ్ గారి మూవీ. లేదండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక తెలుగు పిక్చర్ చేద్దామని అనుకున్నాను. ఆ ప్రయత్నంలో ఉండగా ఇరుముగన్ టీజర్ చూశాను నేను. అప్పటికే ఆ పిక్చర్ తీసుకోవడానికి తెలుగు చిత్రాల్లో పెద్ద పెద్ద వాళ్ళు చాలా ట్రై చేస్తూ ఉన్నారు. ఓకే. సార్ నేను ట్రై చేద్దామని వెళ్ళాను చెన్నైకి. ఆ టీజర్ చూసి ఆ ప్రొడ్యూసర్ శిబు థమీన్స్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయనతో మాట్లాడిన తర్వాత దాంట్లో ఉన్న సార్ని అయితేనేమి గ్లామర్ పార్ట్ అయితేనేమి స్టోరీ అయితేనేమి ఇవన్నీ అర్థం చేసుకుంటారు. చేస్తే ఇలాంటి సినిమాతో నేను తెలుగులో చేస్తే చాలా బాగుంటుందని చెప్పేసి ఒకే ఒక రోజు ఒకే ఒక గంటలో పిక్చర్ నాకు ఇచ్చారు శిబు థమీన్స్ గారు. దాని తర్వాత నేను షూటింగ్కి వెళ్ళాను బ్యాంకాక్కి. సార్ని అక్కడ ఫస్ట్ టైం అక్కడే మీట్ అయ్యాను. సార్ అద్భుతంగా చూసుకున్నారు నన్ను. ఫస్ట్ టైం ఏదో కొత్తగా వచ్చాడు అని కాకుండా చాలా కేర్ తీసుకుని అలా కాదండి చాలా బాగా చూసుకున్నారు. ఎవరో కొత్త వాళ్ళు వచ్చారని కాకుండా ఎంతో అభిమానంగా చూసుకున్నారండి. థ్యాంక్ యూ సార్. అందుకోసమే మీరు లైన్ లో నించొని మరి లడ్డూలు తీసుకొచ్చారు. మళ్ళీ అలా కాదండి, ఆయన కోసం ఇప్పుడు నేను ఏం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నేను ఎప్పుడప్పుడు చూస్తే నేను ఇలాంటి ప్రొడ్యూసర్ నేను అసలు సత్యంగా ఇప్పటివరకు చూడలేదు. ఇంటర్వ్యూ తర్వాత సార్ ఓకే ఆడియో లాంచ్లో అందరూ నార్మల్గా హీరోయిన్స్ అలా పిలుస్తున్నారు కదా, ఇక్కడ వచ్చి మీరు ఏదైనా ఫుల్ ఫ్రెండ్సే వచ్చారు నలుగురు, మళ్ళీ 5 మళ్ళీ నలుగురు, ఇప్పుడు 15, 20, 25 వాళ్ళు అప్పుడప్పుడు ఫ్రెండ్స్, మా ఫ్రెండ్ కావాలి ఈ ఫ్రెండ్ కావాలి. స్టేజ్లో సుబ్బా పక్కనే ఆయన ఉంటున్నారు, అవును పిలువు వాళ్ళు వచ్చి ప్లీజ్ బ్లెస్ అస్. దట్ ఈస్ సచ్ ఎ స్వీట్ జెస్చర్. అది మాత్రం కాదు, ఇప్పుడు ఇంటర్వ్యూ నిన్న నుంచి నేను చేస్తున్నాను, ఆయన ఎప్పుడో పక్కనే ఉంటున్నారు. నార్మల్ ప్రొడ్యూసర్ విల్ నాట్ బీ దేర్, హీఈస్ దేర్. కానీ మీరు ఇప్పుడు బయట చూడండి 30 మంది ఉంటున్నారు, లైక్ ఆల్ హిస్ ఫ్రెండ్స్. They will come, they are with him. That means basically he must be having a very good heart. వాళ్ళంతా దగ్గర 400-500 kilometers నుంచి వచ్చారు. Really? Yes. Yeah. So everybody is like they are constantly Tirupati, Nellore, Guntur. Then Mali is always having and all different faces. They come, they go. నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే 2 గుడ్ హార్ట్స్ ఒక దగ్గరికి వస్తే ఎంత బాగుంటుంది. కాదు నేను చెప్తాను ఎందుకు, నేను ఆడియన్స్ అని ముందే చెప్పేసాను మీకు. ఈ మధ్య సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ లో ఐ హావ్ సీన్ అ వీడియో ఆఫ్ యూ. ఒక ఫంక్షన్లో
there's a person who is trying to come near you. Kerala. Good heart అని ఎందుకన్నారంటే ఇప్పుడు సడన్ గా గుర్తొచ్చిన విక్రమ్ గారిని ఎస్ క్యాచ్ చేసేసారు. సో సార్ దట్స్ రియలీ సో స్వీట్ ఆఫ్ యూ. ఎన్ని షేర్లు ఎన్ని లైక్లు పర్సనలీ ఆన్ మై వాల్, మై ఫ్రెండ్స్ ఎవ్రీవేర్, యు నో యూర్ సచ్ అ స్వీట్ పర్సన్. No, I thought anybody would have done because Papa on I haven't seen anybody doing he that. was like that and they pushed him even and fell. అదో చాలా లైట్ గా అయినా సో ఇక్కడి నుంచి అక్కడ he flew like that. I guess దట్స్ రియలీ సో స్వీట్ ఆఫ్ యూర్ స్వీట్ పర్సన్. అయితే విక్రమ్ గారు గెటింగ్ బ్యాక్ టు ద మూవీ ఇంకొకడు, అఖిల్ అండ్ లవ్. సో అఖిల్ అండ్ లవ్ అండ్ ఇందులో మీరు హీరో అండ్ విలన్ కూడా రెండు అని చెప్పేసి విన్నాము. సో వాట్ ఈస్ అఖిల్ డూయింగ్, వాట్ ఈస్ లవ్ డూయింగ్ ఇన్ దిస్ ఫిల్మ్? అఖిల్ దీంట్లో రా ఇంటెలిజెన్స్ ఆఫీసర్, ఈజ్ అన్ ఏజెంట్, అండ్ లవ్ ఎక్సెంట్రిక్ సైంటిస్ట్. అలాంటి ఒక ఆయన అసలు ఏంటంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ స్టీరియో టైప్స్, ప్రీ కన్సీవ్ నోషన్స్. ఇది ఈయన నర్స్, లేకపోతే ఈయన గే ఆర్ ఈజ్ అ ట్రాన్స్జెండర్, బైసెక్షువల్, ఆర్ లైక్ లాట్ ఆఫ్ ఐడియాస్ బౌన్సింగ్ ఆన్. అదే ఒక ట్రైలర్ లేకపోతే ఒక టీజర్ పర్పస్ కదా, యూ స్టార్ట్ గెటింగ్ చర్నింగ్ ద క్యూరియాసిటీ ఆఫ్ ది ఆడియన్స్. మీకు ఏం కావాలి, లైక్ యూ వాంట్ టు సీ సర్టన్ థింగ్స్, వాట్ ఈస్ ఇట్. సో దట్స్ వాట్ వాజ్ ద పర్పస్ ఆఫ్ ద ట్రైలర్. బట్ యాక్చువల్లీ ఆయన మీ పిక్చర్ చూస్తే హీఈస్ నాట్ డిస్క్రైబ్డ్, దేర్ ఇస్ నో డిస్క్రిప్షన్ ఆఫ్ హిమ్ యాజ్ ఎనీథింగ్. ఆయన డైలాగ్ చెప్తున్నారు, లోకానికి నువ్వు రాజు, నేను రాణి, కానీ దట్స్ హిస్ వే ఆఫ్ టాకింగ్. ఇట్ ఈస్ నాట్ మేబీ హీ ఈస్, మేబీ ఈస్ నాట్, బట్ వీఆర్ నాట్ స్ట్రెస్సింగ్ దట్. ఒక రెండు క్యారెక్టర్స్ ఒక హీరో చేయనప్పుడు ఎంత డిఫరెంట్గా యూ కెన్ డూ, నో, సో దట్ గేవ్ అ స్కోప్ ఫర్ దట్. And we wanted a very, he's not a villain, an arch villain. Like in superhero movies you'll have these arch villain. He slightly koncham flamboyant ga untunnaru, koncham quirky, unexpected ga chesina, he alanti type of character. So it was, but it's not a superhero movie, it's a real, it is fantasy. There is a lot of fantasy. Always science fiction is fiction, fantasy elements untundi. Ee fantasy element lopala oka reality. Akhil ki okka shirt, ఒక్క జీన్స్, ఒక్క షూ, షర్ట్ మాత్రం నేను చేంజ్ చేస్తాను ఒక్కసారి, అండ్ సాంగ్లో ఫ్లాష్ బ్యాక్లో కొంచెం మంది ఉంది అంతే. కానీ లవ్ అర్మానీ సూట్స్, లైక్ లూయి విటాన్ బ్యాగ్, ఆర్ యూనో హీఈస్ లైక్ దట్, టామ్ హార్డీ గ్లాసెస్, అన్ని విషయాల్లో విల్ బీ డిజైనర్ బికాస్ ఆ క్యారెక్టర్ అలాంటి. లైక్ వెదర్ రింగ్స్ వాట్ ఎవర్, నెయిల్స్ కూడా నేను కొంచెం ఇంతసేపు ఇంత లెంత్ వరకు నేను ట్రై చేశాను. నో, ఐ కట్, ఐ పేస్టెడ్ ఇట్. కానీ ఐ డోంట్ నో హౌ యూ పీపుల్ డూ ఇట్. హీరోయిన్స్ ఎప్పుడు ఇలాగే ఉంటున్నారు. నాకు అసలు బటన్ ఫోన్ ఎక్కడ, ఐ కుడెంట్ ఓపెన్ మై బటన్. నేను సారీ, దాని తర్వాత షార్ట్లో వన్ను పోయింది, రెండు అప్పుడు వదిలే ఇంకా అదొకటి పోతుంది, పెయిన్ తెలుస్తుంది ఎలా ఉంటుంది అలా ఉంటుంది. ఇంకా సత్యంగా నాకు చాలా విత్ హెయిర్ పిన్, ఇట్స్ వెరీ డిఫికల్ట్. థ్యాంక్ గాడ్ ఐ డోంట్ హ్యావ్ ఇయర్ రింగ్స్. ఇక్కడ ఒక పియర్సింగ్ మాత్రం ఉంది. అండ్ హీస్ వెరీ డిఫరెంట్, దట్ మేడ్ ఇట్ వెరీ. అండ్ నార్మల్గా ఒక స్క్రిప్ట్కి స్ట్రెంగ్త్ ఎప్పుడంటే, హీరోకి స్ట్రెంగ్త్, విలన్ షుడ్ బి వెరీ స్ట్రాంగ్. ద వీకర్ ద విలన్, ద హీరో ఎంత స్ట్రాంగ్ చేస్తే కూడా బట్ బిలీవబిలిటీ లేదు. ఒక there should be that indomitable force that he is going to face, that is not there. And there should be those odds should be unsurmountable. It should be like that. Here we had a chance because nene chestunnaను kada, so I could play around with love and not think, okay, villain అయ్యో హీరో నీడ్ కొట్టేస్తున్నారు, చేయకూడదు, ఎందుకు అలా మాటలు చెప్పాడు, హౌ కెన్ ఈ సే, ఆర్ కొంచెం మాటలు కొంచెం తక్కువ అంటే బెటర్ కదా, సార్ నో ప్రాబ్లం, అది వద్దు, వేరే స్లైట్ స్మూత్గా ఏదైనా చెప్తే బెటర్. కొట్టేస్తారా? కాదు సార్, కావాలంటే ఉరికినే ఏదైనా చెప్తారా? కాదు, లుక్ చేస్తే చాలు కదా, అలాంటి. హియర్ వీ హ్యాడ్ ఛాన్స్ కదా, ఏం కావాలంటే చెప్తున్నాడు, ఏం కావాలంటే చేస్తున్నాడు. అండ్ పాపం అఖిల్ లైక్ ఒక 10 సీన్స్ చేస్తే కూడా ఒక 2 ఫైట్లు, ఒక సాంగ్, మంచి రొమాన్స్ అన్ని చేసిన తర్వాత లవ్ ఒకే లుక్ అంతే అయిపోయింది కదా, విచ్ ఇస్ వెరీ సాడ్. సో ఇప్పుడు ఏం ప్రాబ్లం అయింది, లవ్ ఇక్కడ ఉంటున్నాడు. సో అఖిల్ వి రేజ్ హిమ్ అండ్ వి బ్రాట్ అఖిల్ ఈస్ ద క్వింటెసెన్షియల్ హీరో బికాస్ ఆయన టఫ్, ఈజ్ అ సైలెంట్ మాచో టైప్స్. ఆయనకి అసలు ఏదైనా ఫస్ట్ కొట్టేస్తారు, తర్వాత అడుగుతున్నారు, ఓకే మీకు ఏం కావాలి. హీస్ లైక్ దాట్ టోటల్గా. ఈజ్ వెరీ కూల్, వెరీ ఈజ్ నాట్ బాదర్డ్, రెక్లెస్, అథారిటీస్ డిసిప్లిన్ కెనాట్ బి డిసిప్లిన్, అలాంటి ఒక క్యారెక్టర్. అండ్ వెరీ బ్రూడింగ్, మెలంకాలిక్ అట్ టైమ్స్. సో బట్ ఆయనకి
దృష్టిలో ఓన్లీ దట్ గోల్ అదే ఆయనకి. సో ఫర్ మీ ఇట్ వాజ్ అ వెరీ డిఫరెంట్ ప్రెజెంటేషన్. ఐవ్ డన్ ఇట్ డిఫరెంట్లీ. లవ్ ఆన్ ది అదర్ హ్యాండ్ ఇస్ లైక్ క్వర్కీ, ఎవ్రీథింగ్ ఐ కుడ్ డూ స్టడీడ్గా చేయవచ్చు. బికాజ్ అదే అఖిలకి చేస్తే కొంచెం ఎగ్జాజరేటెడ్గా ఉంటుంది బికాజ్ ఈజ్ అ హీరో. బట్ వెన్ ఇట్స్ అ విలన్ నో ఎనీథింగ్ టైం చేసి కూడా జస్ట్ అ హ్యాండ్ మూమెంట్ జస్ట్ చూసి కొంచెం చేస్తే కూడా ఒక వావ్ ఫ్యాక్టర్ ఉంటుంది కదా. సో ఇట్ రియలీ హెల్ప్డ్. అండ్ నాకు ఏంటంటే ఐ వాంటెడ్ దట్ డిఫరెన్స్. సో ఈవెన్ వాయిస్ like he's talking normally, he talks like me, but love will be like, welcome to my world. He's like, he says, what the hell is going on, really? Like he's like, Peter, like there will be style, but his voice will be like, what happened? Like ఆ వాయిస్ మీదేనా? no ఇది తెలుగులో కాదు, తమిళ్లో. తమిళ్లో ఆ వాయిస్ మీదేనా? నాది. ఇప్పుడు తెలుగులో కూడా నేనే ఐ విల్ బి డూయింగ్ ఫర్ లవ్. ఇట్స్ బికాజ్ people have seen it in Tamil and they like it. And నాకు వాయిసే కొంచెం ఐ ఫీల్ దట్స్ ఆల్సో పర్ఫార్మెన్స్. సో ఇలాంటి క్యారెక్టర్స్ చేయనప్పుడు లైక్ దే నాన్న, ఈవెన్ ఐలో క్యారెక్టర్ ఐ ఓన్లీ హెడ్ డన్ ఇన్ ఆల్ 3 లాంగ్వేజెస్. హిందీ ఫుల్గా నేను చేస్తాను, బట్ అలాంటి 60% పర్ఫార్మెన్స్ విల్ కమ్ ఇన్ ద వాయిస్. దిల్ బి లిటిల్. అది మాత్రం కాదు, ఇలాంటి క్యారెక్టర్ చేయడం అసలు లవ్ విల్ నాట్ మూవ్ అరౌండ్, విల్ జస్ట్ బి లుకింగ్ రియల్లీ అవునా. Like the way he says avuna, see there is a lot of factors that come in, no? Actually one guy is saying, Peter, oh Peter, there is a problem. Okay, so problem ante, why didn't you sort the problem? You're telling me there's a problem, you shouldn't even be bringing this to me. Who are you? Anni mad vishalu akka what happened dantlo. So what happened chepte potundi. Like so it will be like just what happened. Like, and he'll be very still, and meeku telusu, oh he's very angry. So for that you cannot describe to a dubbing artist oka dialogue ki ilanti, because there's a lot of internalization that went into that dialogue. So which is why, but it's very interesting. Oh my god, I'm really surprised. Naku నిజంగా కొంచెం షాకింగ్ గా కూడా ఉంది. You do so many things at a time, including your voice, అంటే నాకు ఒకసారి షాక్ అయ్యాను. How can you do it like both? Okay, hero villain play చేయడం is common, but ఆ వాయిస్ కూడా ఎక్కడ మిస్ అవ్వకుండా when you're doing it. It's nice, no, when you have, see చాలా మంది అడిగారు అది ఫస్ట్ అది విక్రమా లేదా, అది ఫస్ట్ దే ఆర్ నాట్ దే లుకింగ్ సంబడి. దెన్ నర్స్ చూసినప్పుడు ఏ విక్రమే కదా అలా అంటున్నారు. దెన్ వాయిస్ ఎవరిది విచ్ ఇట్ హెల్ప్స్, నో. You are great, awesome. No other words. నేను ఐ మూవీకే చాలా విషయాల్లో షాక్ అయ్యాను. ఆ వెయిట్ పెరగడం ఏంటి, ఆ వెయిట్ తగ్గడం ఏంటి, దాంట్లో కూడా వాయిస్ ఇట్ వాజ్ లైక్ అది చాలా కష్టం. బికాజ్ ఐ బి సేయింగ్ లైక్ యూ షుడ్ హ్యావ్ ఏంటి పండుగ he talks, no, he'll be like he goes like that. It's not like onion is like 5 paisalo. So there is bass and thing. He'll be like so there will be breath. So I used to I'll get so but it's interesting for an actor kada. So that means when I'm doing the role itself, I know, okay, this guy, he's just looking and saying, listen, you came to kill me. She like his face is just adukku mela avladha. I don't have to do, I'm going to do more. I know that expressions eyes lo pettaga ichese em undadu. So I practice with my voice and I love doing that. Awesome sir, you are really awesome. Thank you. Oh my god, నిజంగా సర్ప్రైజింగ్ గా ఉంది. అయితే నాకు ఇంకో విషయం మీ గురించి తెలిసిందంటే మీకు ఎప్పటి నుంచో విలన్ క్యారెక్టర్ ఒకటి చేయాలి అని చాలా ఇదిగా ఉన్నారు. నా డ్రీమ్ రోల్. I want to always do it. I know ఇది వరకు ఇంటర్వ్యూస్ లో కూడా మీరు చెప్పారు నాకు. అయితే ఇప్పుడు ఈ లవ్ క్యారెక్టర్ చేసిన తర్వాత కొంచెం సాటిస్ఫాక్షన్ ఉందా? కొంచెం నో, ఆ తర్వాత ఇంకా ఎక్కువగా అయింది. బికాజ్ అంతకు మించి కదా, బికాజ్ when it got over, అయ్యో అయిపోయిందా, ఫినిష్డ్ లాస్ట్ డేవా, అయ్యో అలాంటి లైక్ ఐ వాంట్ టు డూ ఇట్ అగైన్. I'm telling you, it's so intoxicating that power kada. It's like when you're acting kada, you can act, you can do anything. Sudden ga ala oka chinna scene you are supposed to direct, like I did one small thing, a direction cheste you are bitten by the dog, you want to direct. Acting oda it's like that, it's a very powerful thing. Like the negative characters, no, the power is to the anta power is to the something about it. Even audience ki kuda love the fact that he's different is one thing, but andariki telusu he's not a normal guy, he's negative. People like negative, not negative ante just a villain vachi evare kottesa etra like you shouldn't be like that. The strong villain who is very
అసలు ఏం చెప్తున్నాడు, ఏం చేస్తున్నాడు. ఈజ్ నాట్ సంబడి విల్ కిల్, ఈజ్ నాట్ అబౌట్ కిల్లింగ్. He can kill you with his look. Like what he does itself will make you. Adi is a very powerful weapon, especially for an actor. No, you feel I got intoxicated. నాకు మాత్రం కాదు, డైరెక్టర్, కెమెరామెన్. నేను అదివరకు అఖిల్ చేయనప్పుడు సార్ బ్యూటిఫుల్ సార్, దాని గడ్డం అంతా బుడ్డాను సార్, అందంగా ఉంది సార్, సార్ బ్యూటిఫుల్ సార్, మీ వాక్ టఫ్గా ఉంది, ఈ డైలాగ్, ఈ ఫైట్, అది అన్ని. ఇది అయిపోయిన తర్వాత లవ్ వచ్చాడు. ఫస్ట్ డే full quiet silence set low, because I was just standing there and they were all like, what is this thing? Vikram, but he's looking so different, like yeah, he's looking like Vikram but not he's not Vikram, but he is. And then they were just, then when I started doing it and all, they're like, wow, they'll come and look, everybody look in, ఇప్పుడు ఏం చేస్తున్నారు, because a lot of play you can have. ఆ క్యూరియాసిటీ మీరు ప్రతి మూవీకి బిల్డప్ చేస్తూనే వస్తున్నారు. ఇట్స్ నాట్ జస్ట్ వన్ మూవీ, వి హావ్ టు సే. I hope I doing you that. are doing it. సో అందుకోసమే వాళ్ళు విక్రమ్ ఇక్కడ ఉన్నారు. సో ప్రతి మూవీ కూడా ఒక డిఫరెంట్ రోల్ లో. I'm trying to, it's a very exciting. నాకు ఎప్పుడో నేను చెప్పినది, మేక్ యువర్ హాబీ యువర్ ప్రొఫెషన్ అండ్ యూ డోంట్ హ్యావ్ టు వర్క్ వన్ డే ఇన్ యువర్ లైఫ్. ఎక్కడో చదివాను, అది చాలా ట్రూ కదా. యూఆర్ నాట్ వర్కింగ్, యూఆర్ యాక్చువల్లీ లివింగ్ యువర్ హాబీ ఎవ్రీ డే. So నాకు acting is like that. It's not more than a hobby, it's like a passion. Make your passion your profession and then you know. సో నిజంగా విలన్ స్ట్రాంగ్ ఉండాలి. ఈవెన్ పురాణాల నుంచి మనం చూస్తే రామాయణం కూడా రాముడు రావణాసుడు అంత స్ట్రాంగ్ ఉంటే దిస్ క్యారెక్టర్ విల్ ఎలివేట్. So that's very nice. Then only when good triumphs over evil kada, you feel justified, you feel even more strong and powerful. Yeah, that's very nice. So Vikram garu, ee movie gurinchi మీరు మలేషియా, ఇండోనేషియా, థాయిలాండ్, మన జమ్మూ అండ్ కాశ్మీర్, ఢిల్లీ అన్ని ప్లేసెస్ లో షూట్ చేశారంట. ఇదివరకు చెన్నైలో ఒక సాంగ్ కోసం 5 hours ఏదో మేకప్ వేయించుకున్నారు. అవును. సో ఈ మూవీ కోసం అలాంటివి ఏమైనా వెరైటీ చేసిన ఈ మూవీ ఆ టాటూ మాత్రం 3.5 hours అయింది. ఆ సాంగ్లో మీరు చూసారు కదా, ఈ పోనీటైల్తో, అది మోర్ దెన్ 3.5 hours. కానీ ప్రాబ్లం ఏంటంటే ఐ షుడ్ నాట్ మూవ్, సో ఐ టు బి జస్ట్ లైక్ దట్. ఇట్ వాజ్ వెరీ, అండ్ ఈవెన్ దీంట్లో వాట్ ఎవర్ ఐ డిడ్ ఫర్ లవ్ టుక్ టైమ్, అండ్ మోర్ దెన్ దట్ అసలు ఆలోచన, లైక్ బిఫోర్ షూటింగ్ ఫర్ ఆల్మోస్ట్ 6 months ఎలా చేయాలి, ట్రయల్స్, అది అన్నీ మేము చేసాము. వి ఫిక్స్డ్ లుక్, వి డి ఎవ్రీథింగ్. వీ వాంటెడ్ దట్. ఇప్పుడు ఒక ఇంపాక్ట్ ఉంది కదా ట్రైలర్ చూడనప్పుడు, వీ వాంటెడ్ దట్. ట్రైలర్ వస్తున్నప్పుడు ఇది ఫస్ట్ లుక్ అంటే వీ ప్లాన్ వన్ లుక్ విచ్ వెన్ ఇట్ కమ్స్ పీపుల్ బీ షాక్డ్. నాట్ ఫస్ట్ లుక్, ఐమ్ సారీ, ద డే ఆఫ్ రిలీజ్ దట్ పోస్టర్ ఇలాంటి ఉండాలి. యూనో వీఆర్ గోయింగ్ టు ప్లే అరౌండ్ విత్ బోత్ ద క్యారెక్టర్. సో అలాంటి ఒక విషయానికి వీ థాట్ బికాజ్ ఇట్స్ అ వెరీ సింపుల్ థింగ్. ఇప్పుడు చూడడానికి అది ఈజీగా చేయవచ్చు, బట్ వెన్ యూ థింక్ అండ్ డూ, నో, ఎవ్రీథింగ్ ఫాల్స్ ఇన్ టు ప్లేస్. అండ్ వీ హ్యావ్ వండర్ఫుల్ టీమ్. కృష్ణారెడ్డి గారు అక్కడ షిబు, కెమెరామ్యాన్, మై ఆర్ట్ డైరెక్టర్, మ్యూజిక్, అన్ని సాంగ్స్, పాటలు అన్నీ హిట్ అయింది. తమిళ్లో పెద్ద హిట్, ఇక్కడ కూడా మంచి రెస్పాన్స్, అండ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ ఆల్బమ్. అండ్ ఈవెన్ రీరికార్డింగ్కి అసలు మీరు ట్రైలర్లో కూడా చూస్తే నార్మల్గా రీరికార్డింగ్ జస్ట్ బేసిక్ బీట్, లేకపోతే టటంట అదన్నీ, ఇక్కడ అంత లేయర్స్, అంత ఆర్కెస్ట్రైజేషన్, హీఈస్ రియలీ ఫ్రీక్డ్ అవుట్. సో we've really worked hard on this and it's a nice subject. So నాకు I have a very good feeling. People when they see థియేటర్కి వస్తున్నప్పుడు ట్రైలర్ చూసిన తర్వాత, ఓ మై గాడ్, ట్రైలర్ ఇస్ నథింగ్. ఇప్పుడు టీజర్ తర్వాత టీజర్ క్యూరియాసిటీ, ట్రైలర్ చూసినప్పుడు టీజర్ దే ఫర్గాటెన్, దే సీ ద మూవీ దే ఫర్గెట్ ద ట్రైలర్. అలాంటి ఒక నమ్మకం ఉంది నాకు. ఐ మీన్ ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్. ఓకే, అయితే కృష్ణారెడ్డి గారు మీరు ఒక విషయం గమనించారా, ఈయనకు శంకర్ అనే పేరు చాలా ఇష్టం. అది ఆనంద్ శంకర్, యూ వోంట్ బిలీవ్, శంకర్ సార్ 17, August 17th, and నాకు April 17th. ఆనంద్ పేరు ఆనంద్ శంకర్, అండ్ హిస్ బర్త్డే 17. ఆయన 17. No, but he's got that కొంచెం శంకర్ సార్ ఐడియాస్ కదా, కొంచెం బాక్స్ నుంచి పెద్దగా బయట చూడాలి, అడుగాడు అవుట్ ఆఫ్ ద బాక్స్, యూ హావ్ టు సీ సంథింగ్. అలాంటి కొంచెం డిఫరెంట్గా థింక్ చేయాలి, అండ్ సంథింగ్ త్రో కాంప్లెక్స్ సిచ్యువేషన్ ఆఫ్ ద హీరో, అలాంటి విషయాలు హీస్ అ లాట్, అండ్ హీస్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ శంకర్ సార్. సో it was good working. I have one question. మరి అలాంటి యంగ్ డైరెక్టర్స్ ఏ రకంగా చేస్తారు? నేను ఇంత పెద్ద సినిమాలు చేస్తున్నానే, మరి నన్ను ప్రాపర్గా ప్రొజెక్ట్ చేస్తారా లేదా అనే డౌట్ మీకు ఎప్పుడు లేదా? యూ హ్యాడ్ దట్ డౌట్ బికాస్ ఇట్స్ సెకండ్ ఫిల్మ్. అండ్ ఫస్ట్ ఫిల్మ్ నేను చూసి ఆయన ఫస్ట్ చూపించారు బిఫోర్ రిలీజ్, అండ్ ఐ సెడ్ ఇట్స్ గోయింగ్ టు బి బిగ్ హిట్, అండ్ దెన్ దిస్ ఇస్ యువర్ ఫస్ట్ ఫిల్మ్, రియల్లీ కాంట్ బిలీవ్ ఇట్. ఇట్ వాజ్ లైక్ దట్. హరిమన్నం, ఐ డోంట్ నో ఇఫ్ యూ సీన్ ఇట్, హీస్ డన్ సచ్ ఎ గుడ్ జాబ్. అన్ఎక్స్పెక్టెడ్గా ఉంటుంది ఒక్కొక్క విషయాలు. ఇప్పుడు సెకండ్ పిక్చర్ చూసినప్పుడు డెఫినెట్గా పీపుల్ సే, హౌ డిడ్ ఇట్, ఈజ్ ఇట్ ఎ సెకండ్ మూవీ? వన్, అండ్ ఫ్రమ్ దట్ మూవీ ఇట్స్ అ హ్యూజ్ లీప్ టు ద సెకండ్ మూవీ, ద వే హీస్ గ్రోన్.
which is good. And basically ఆయన ఒక మంచి స్టోరీ టెల్లర్. సో యాక్చువల్గా సినిమా ఇస్ దట్ హౌ వెల్ యూ టెల్ ఎ స్టోరీ ఈజ్ హౌ యూ గ్రిప్ అన్ ఆడియన్స్. సో దాంట్లో టెక్నికల్ ఆస్పెక్ట్స్, పర్ఫార్మెన్సెస్, క్యారెక్టర్స్, ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్స్, ఇంట్రెస్టింగ్ ప్రెజెంటేషన్స్, ఫైట్ గీట్ అన్నీ ఉన్నప్పుడు ఇంకా వేరే ఒక ఎలివేట్ అవుతుంది వేరే ఒక స్టేజ్కి. సో ఆనంద్కి అది ఉంది. అండ్ ఈజ్ అ సోలో, ఈజ్ అ వన్ మ్యాన్ ఆర్మీ. ఆయనకి అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉన్నాయి కానీ వాళ్ళు ఏ ఆర్టిస్ట్ పిలువు, అది ఎక్కడ బ్యాగ్ ఎక్కడ, అది అలాంటి అంతే. మరి ఫుల్గా ఆయనే ఆలోచించి ఇలా చేయాలి అండ్ డిజైన్స్లో అప్పుడు ఎప్పుడు రిలీజ్ చేయాలి, ఏం చేయాలి, వెరీ హార్డ్ వర్కింగ్, వెరీ. సో దట్ కాన్ఫిడెన్స్ వెన్ యూ work with him, you realize it's well placed. Okay, and getting back to the artwork of this film, Suresh garu, so what do you have to say? I think he's a revelation. Nenu adi I was shocked because ee film ki elaborate sets we don't need it. కానీ ఒక్కొక్క సెట్లో కొత్తగా ఏమో విషయాలు చేశారు, బ్యూటిఫుల్గా ఏదో చేసి మై గాడ్ ఏంటండి ఇలాంటి సెట్ వావ్ అంటే, సార్ ఇది అసలు ఇది సైలెన్సర్ సార్, ఇది రేడియేటర్, ఇది హ్యాండిల్ బార్ సార్, బైక్ హ్యాండిల్ బార్, ఇది యాక్చువల్లీ టూత్ బ్రష్ సార్. హీ విల్ యాక్చువల్లీ అది పెట్టి ఈజ్ మేడ్ సమ్ ఎక్స్ట్రా ఎలాబరేట్, అంత క్రియేటివిటీ అండ్ ఈజ్ ఒక విజన్ ఉంది కదా ఒక డైరెక్టర్కో ఆర్ట్ డైరెక్టరో. లైక్ ఇలాంటి ఒక విషయాల్లో అంతమంది పిక్చర్స్లో వచ్చింది, కొత్తగా ఆడియన్స్ చూస్తే ఇది వేరే లోకం, అది చూడాలి. దట్ హౌ డూ యూ ప్రెజెంట్ ఫర్ దట్ యూ నీడ్ అ ప్రొడక్షన్ డిజైనర్ లైక్ సురేష్. ఈజ్ వెరీ గుడ్ పర్సన్. అదే ఈజ్ అమేజింగ్. అండ్ ఎడిటింగ్ కూడా చూస్తే ఇట్స్ వెరీ డిఫరెంట్, ఫాస్ట్ పేస్డ్ ఎడిటింగ్. అండ్ ఐ థింక్ ఆల్ ఇన్ ఆల్, అండ్ రాజశేఖర్ ద డిఓపి బాగా చేశారు. ఐ వర్క్ విత్ హిమ్ బిఫోర్ ఇన్ భీమా. అసలు ఆ ట్రైలర్ చూస్తుంటేనే అర్థమైంది రాజశేఖర్ గారు. there is a gloss because it's a very fine line. ఇది ఫ్యాంటసీ ఉంది, ఫ్యాంటసీ కోసం ఆ గ్లాస్ ఉంటుంది, రియలిజం కోసం వేరే ఒకది, అది స్టైలిష్గా ఉండాలి. సో ఈజ్ రియలీ రాక్డ్ ఇట్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఒక్కొక్క ఫ్రేమ్లో వీ హ్యావ్ వాట్ వీ క్యాప్చర్డ్ ఇట్. ఐ థింక్ అండ్ వీ హ్యావ్ గుడ్ ప్రొడ్యూసర్స్ టు ప్లాన్ రిలీజ్, ఎలా చేయాలి, ఎలా పబ్లిసైజ్ చేయాలి. లైక్ ఇక్కడ వస్తున్నప్పుడు నేను ఫుల్గా పోస్టర్స్ చూసాను అండ్ ద వే ఈజ్ డూయింగ్. అండ్ నిన్న కూడా ఆనందే చెప్పాడు, సార్ నాకు తెలుసండి, తెలీదండి తెలుగు ఆడియో రిలీజ్ ఇలాగా ఇంత ఎక్స్ట్రావగెంటా, ఎంత బ్యూటిఫుల్, డిఫరెంట్ అంత కొత్త ఐడియాస్. ఐ వాజ్ రియలీ మూవ్. ఏంటి ఫ్యాన్స్ ఇలాంటి డిఫరెంట్గా రియాక్ట్ చేస్తున్నారు. చెప్పాను ఇదే తెలుగు అంటే దిస్ ఇస్ హౌ బికాస్ పీపుల్ సినిమా మీద పిచ్చి. ఇట్స్ నాట్ అబౌట్ లవ్, ఇట్స్ మోర్ క్రేజ్ అబౌట్ సినిమా. అండ్ దట్ I think I'm very happy that it's all being transported because of him, and very happy to be. That's so nice, sir. అయితే మేము ఫైనల్ గా విక్రమ్ గారి నుంచి ఆడియన్స్ కి ఏం చెప్తారు? బికాస్ దిస్ ఇస్ ద ఫస్ట్ కాంబినేషన్ విత్ నయనతార గారు అండ్ యూ, నిత్య, మెనన్, సో మెనీ కాస్ట్ అండ్ క్రూ, లైక్ అందరూ పెద్దవాళ్ళే. సో ఫర్ ద ఆడియన్స్ వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ ఇంకొకడు? I think Inkokkadu ఇంకొక పిక్చర్ కాదు. Inkokkadu is definitely something different, out of the box. It is not extravagant అలాంటి పిక్చర్ కాదు. ఇట్స్ డిఫరెంట్. ఇట్ విల్ స్టిమ్యులేట్ యూ మెంటలీ, మేక్స్ యూ థింక్, ద సేమ్ టైమ్ ఎంజాయ్ చేయడానికి చాలా విషయాలు ఉంటుంది. ఇట్స్ అ థరో ఎంటర్టైనర్ ప్రెజెంటెడ్ లైక్ అ సైన్స్ ఫిక్షన్ ఇన్ అ వెరీ ఇంట్రెస్టింగ్ మ్యానర్. అండ్ టీమ్ నయనతార, నిత్య, మెనన్ వాళ్ళు ఉన్నారు. అండ్ బోత్ పర్ఫార్మర్స్ స్ట్రాంగ్ క్యారెక్టర్స్ అండ్ బ్యూటిఫుల్ సెట్స్, బ్యూటిఫుల్ లొకేషన్స్, బ్యూటిఫుల్ సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్నీ ఉంటుంది. బట్ బెస్ట్ హీరో, దీంట్లో హీరోయే బెస్ట్. అది నా కాదు, లవ్ కాదు, స్క్రీన్ ప్లే, స్టోరీ, అదే హీరో ఈ పిక్చర్లో. అది మీకు తప్పకుండా నచ్చుతుంది, నాకు తెలుసు. మీకు టీజర్ నచ్చింది, ట్రైలర్ నచ్చింది, కానీ ఈ పిక్చర్ చూస్తే డెఫినెట్గా మీరు అది మర్చిపోతారు, వావ్ అంటారు. అది ఈ పిక్చర్లో ఒక వావ్ ఫ్యాక్టర్ ఉంది. దట్ ఈస్ ద స్టోరీ. సో ఐ వాంట్ యు టు సీ ఇట్ ఇన్ ద థియేటర్ అండ్ ప్లీజ్ దయచేసి సిడీలో చూడండి అండ్ పైరసీ ఎంకరేజ్ చేయవద్దు ప్లీజ్. అండ్ ఎస్, థ్యాంక్ యూ ఫర్ అప్రిషియేటింగ్ ఇంత మంచి ఫీడ్బ్యాక్ ఆ ట్రైలర్ కోసం వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ ఇన్ ద థియేటర్. ఆల్ రైట్. సో కృష్ణ, థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ అ లాంగ్ డే తర్వాత ఇంత ఎనర్జీ ఇచ్చి ఒక మై ప్లెజర్ సార్. మీకు ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. విక్రమ్ గారితో మూవీ కొట్టేశారు కాబట్టి మీకు కంగ్రాచులేషన్స్, ఎందుకంటే ఆడియో సూపర్ డూపర్ హిట్ అయిపోయింది అండ్ ఐమ్ షూర్ దిస్ మూవీ ఈస్ గోయింగ్ టు బి అ సూపర్ డూపర్ హిట్ ఫర్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. కృష్ణారెడ్డి గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ అండి. వెల్కమ్ టు మై వరల్డ్. ఓకే, నువ్వు వచ్చేసావు కదా. ఈ స్మైల్ చాలా బాగుంది, నిజం అనుకోవద్దు, అబద్ధమే. బాగానే ట్రై చేస్తున్నావు.